రెడీ బాయ్స్, హాయ్ హలో నమస్తే, జై హింద్. తేజస్ డిఫెన్స్ అకాడమీలో ఎవ్రీ ఇయర్ స్టార్ట్ చేసినట్టుగా ఈ ఇయర్ కూడా మనకు స్పెషల్గా ఆర్మీ ఫ్రీ కోచింగ్ అనేది కండక్ట్ చేస్తున్నాం. ఆర్మీ ఫ్రీ కోచింగ్ అనేది ఈసారి కండక్ట్ చేసే విధానంలో మీకు కొత్త చేంజెస్ అనేది తీసుకొచ్చినాం మేము మా అకాడమీ నుంచి. ఎవ్రీడే క్లాసులు స్టార్ట్ అయిన ఎవ్రీడే నుంచి సబ్జెక్ట్ వైజ్ ఎగ్జామ్స్, మీకు క్లియర్గా సబ్జెక్ట్ వైజ్ ఎగ్జామ్స్ అండ్ వీక్లీ గ్రాండ్ టెస్ట్. ఈ స్కోర్ని మీకు ఎవ్రీ వీక్ పిల్లలందరికీ ఏం చేస్తామంటే మేము ఈ స్కోర్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా ఎవడు ఏ సబ్జెక్ట్లో వీక్ ఉన్నాడో, ఎగ్జాంపుల్ స్కూల్ మ్యాథ్స్, అర్థమెటికే కానీ జిఎస్ జీకే కానీ ఆ పిల్లలను వాళ్ళని బ్యాచెస్ వేరే చేసి మరి కూర్చుండబెట్టి కూడా మేము చదివిస్తాము. చేపించి ఈసారి 100కు 100% రిజల్ట్ కోసమే తేజస్ డిఫెన్స్ అకాడమీ అనేది కష్టపడుతుంది. ఇంతకుముందు లెక్కన బ్యాచ్ లెక్కన కాకుండా ఈసారి 100కి 100 అనేది తీసుకొచ్చుకున్నాం. కానీ ఈసారి ఇంకొక ముచ్చట ఏంటంటే ఈసారి మళ్ళీ కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది. మనకు ఆర్మీ నోటిఫికేషన్ వచ్చేసి ఈ మంత్ 12th నుంచే స్టార్ట్ అయింది. ఇది అప్లికేషన్ వచ్చేసి మనకు నెక్స్ట్ మంత్ 10th వరకు, అంటే ఏప్రిల్ 10th వరకు ఈ నోటిఫికేషన్ అనేది ఆన్లైన్ అనేది జరుగుతుంది. సో మీరు ఏం చేస్తారంటే చాలా వరకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అప్లై చేసుకొని పెట్టుకోండి. అప్లికేషన్ అయిపోయిన తర్వాత మెయిన్గా మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి. ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేయాలంటే మనం కష్టపడే విధానం అనేది ఏ రేంజ్లో ఉండాలంటే నువ్వు ఈరోజు కష్టపడితే రేపు నీ ఫ్రెండ్ కూడా అదే విధంగా కష్టపడతాడు. వానికి మించి నువ్వు కష్టపడాలి. వాడు గంట కష్టపడితే వాడు గంట చదివితే నువ్వు 2 hours చదవాలి. నువ్వు 2 hours చదివితే వాడు 4 hours. అంటే మీ ఇద్దరి మధ్య పోటీ అనేది అలా ఉండాలి. అలా ఎందుకు ఇంత పోటీ ఉండాలంటే ఈసారి నోటిఫికేషన్లో కొంత మార్పులు అనేది జరిగినాయి. అవి ఏ రకంగా అంటే ఎన్నడూ లేని విధంగా ఆర్మీ చరిత్రలోనే, ఆర్మీ ఓపెన్ ర్యాలీ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా 13 లాంగ్వేజ్లలో ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది. అందులో ఫస్ట్ వచ్చేసి తెలుగు అనుకుందాం. ఎగ్జాంపుల్ కొన్ని లాంగ్వేజ్లు చూస్తే 13 లాంగ్వేజ్ అంటే తెలుగు, హిందీ, ఇంగ్లీషు, తమిళ్, లేకపోతే మరాఠీ, ఇట్లా నెంబర్ ఆఫ్ లాంగ్వేజ్లలో 13 లాంగ్వేజ్లలో మనకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఈ ఓపెన్ ర్యాలీ సంబంధించి కాంపిటీషన్ కూడా అలానే ఉంటుంది. ఎందుకంటే ఇంతకుముందు 10th క్లాస్ క్వాలిఫై అయిన ప్రతి ఒక్క స్టూడెంటు దేశం కోసం సేవ చేయాలనుకుని చాలామంది ఉన్నారు ఇంట్రెస్ట్గా.